ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరం గంగకు వచ్చినాం. ఇక గంగ వాటర్ బాగా తక్కువ వస్తుంది. మా పిల్లలు వెళ్తుండ్రు. ఫ్రెండ్స్ అంతా హ్యాపీ, మీరందరూ హ్యాపీగా ఉండాలి. మనం ఎంతగా నన్ను చాలా అభిమానిస్తుర్రు. ఈ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. కానీ మన తల్లిదండ్రులు మనల్ని కంటారు, ఎంత కష్టపడతారు, చాలా కష్టపడితేనే మనం పెద్ద పెరుగుతాం. తల్లిదండ్రుల విలువ కాపాడాలి ఫ్రెండ్స్. మన ధైర్యమే బలం. మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం. మనం ధైర్యం లేకపోతే ఎవరైనా నమ్మించి మోసం చేస్తారు. మన ధైర్యమే బలం ఫ్రెండ్స్. మీరు ఎవరు భయపడే అవసరం లేదు. ఆడపిల్లలు ప్రతి ఒక్కరు ఆడపిల్లలు భయపడే అవసరమే లేదు. ఎందుకంటే మనం భయపడితే భయపట్టించుకుంటారు అందరూ. చాలామంది అక్క చెల్లెల లెక్కన చూస్తారు, వాళ్ళు అలాగే చూస్తారు. కానీ చాలామంది కొంతమంది అలా అక్క చెల్లెలు ఉండరు కావచ్చు, వేరే రకంగా చూస్తారు, నమ్మించి మోసం చేస్తారు. మోసం చేస్తే మన అమ్మ నాన్న మాత్రం యాది మరవద్దు ఫ్రెండ్స్. మన అమ్మ నాన్నని యాది మర్చిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. మనం ఎంత మంచిగా ఉన్నా కానీ ఏదో మాటలు చెప్పి వాళ్ళకు మంచోళ్ళను కూడా నమ్మించి మోసం చేస్తారు ఫ్రెండ్స్. కానీ ఏదో మాటలు చెప్పి అట్లా ఇట్లా నేను ఇవి కూడా అట్లయితే చెప్తారా అని నేను నమ్మపోదును ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. అట్లా నమ్మించి మోసం చేస్తుర్రు. మీ ఆ మాయలో పడకండి ఫ్రెండ్స్. ఆడపిల్లలు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. కానీ మీరు నమ్మి ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో అని తెలుసుకోండి ఫ్రెండ్స్. తెలుసుకొని వాళ్ళు ప్రేమిస్తే ప్రేమించండి, అమ్మ నాన్నకి చెప్పండి. అమ్మ నాన్నకి చెప్పి నచ్చజెప్పి వాళ్ళు పెళ్లి చేసుకోండి. కానీ వాళ్ళని నమ్మించి అది మీరు వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారో అది నాకు తెలుసు ఫ్రెండ్స్. అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ బాధ వాళ్ళ స్థానంలో ఉంటేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన స్థానం నుండి ఆలోచిస్తే వాళ్ళది ఎప్పటికీ అర్థం కాదు. కానీ మీరు ఆ బాధను అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎంత బాధ అనుభవిస్తారో. కానీ మనం కరెక్టే ఉన్నాం కదా, మనకేమవుతుంది అని అనుకోవద్దు ఫ్రెండ్స్. నమ్మించి మోసం చేస్తుర్రు. మన ధైర్యమే బలం. మన ధైర్యంగా ఉండాలి. ఎవరికి భయపడే అవసరం లేదు. భయపడద్దు. ఎందుకంటే మన తల్లిదండ్రులను వాళ్ళ మాట, ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు ఎప్పుడైనా కానీ మనకు మంచిగా జరగాలని కోరుకుంటారు కదా ఫ్రెండ్స్. మనం బాగుండాలని కోరుకుంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు. కానీ ఎవరో ఒకరో కానీ పట్టించుకునేటోళ్ళు అందరూ మనం బాగానే ఉండాలి, మన పిల్లలు బాగుండాలి, వాళ్ళు మంచి కుటుంబం దొరకాలి, వాళ్ళ మంచి ఇంటికి ఇవ్వాలి, నాకు మంచి కోడలు రావాలి అని అనుకుంటారు. కానీ ఎవరైనా మనకు అన్యాయం చేయరు ఫ్రెండ్స్. వాళ్ళ మాట మాత్రం మీరు యాది మరవద్దు. వాళ్ళను అర్థం చేసుకోండి. మీకు అంతగానో ప్రేమ అనేది ఉంటే వాళ్ళకు నచ్చజెప్పి చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ వాళ్ళకు నమ్మించి మోసం చేసి మీరు వెళ్ళకండి ఫ్రెండ్స్. అది ఎంత బాధ ఉంటుందంటే చాలా బాధ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు నమ్మించి వెళ్ళిపోతే. కానీ ఎందుకు అలాగే చేస్తుర్రు అన్నది తెలియదు. కానీ చాలామంది ఎట్లా అంటే వాళ్ళు వేరేనా మేము వేరేనా అంత కల్తీ చేసేయాలి అని ఉంటుంది. కానీ కొంతమందికి ఎవరి క్యాస్ట్ వాళ్ళకని అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కానీ క్యాస్ట్ ఏదో ఏమో కానీ మీకైతే పిల్లలకు మీరు నచ్చజెప్పి తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోండి. కానీ మీరు అట్లా ఎవరైనా కానీ తల్లిదండ్రులు మనకు అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోరు. మీరు అది ఒకటి అర్థం చేసుకోవాలి ప్లీజ్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. అది ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధపడతారన్నది అది మీరు అర్థం చేసుకోవాలి. కానీ మేము చేసేది చేస్తున్నాం, ఏం చేస్తామని అనుకోవద్దు ఫ్రెండ్స్. మన దగ్గర ఇంత ఉంటుంది, ఆ భగవంతుని దగ్గర కొంచెం ఉంటుంది. ఎందుకంటే గాలికి దీపం పెట్టి ఈ దీపం మారిపోకుండా చూడు అంటే ఏం చేయలేడు భగవంతుడు. మనం ఎక్కడ దీపం ఆగుతుందో అక్కడనే వెలిగించాలి. అదొకటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. కానీ అదొకటి తెలుసుకోక తల్లిదండ్రులను చాలా బాధ పెడుతుర్రు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చెప్తున్న ఆడపిల్లలకు మీరు ధైర్యమే బలం. మనకు ఎవరి భయపడే అవసరం లేదు. కానీ తల్లిదండ్రులు మాత్రం బాధ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది ఒకటి మీరు యాది మరిచి మీరు వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయినా కానీ మీరు సంతోషంగా ఉండలేరు ఫ్రెండ్స్.
వాళ్ళు ఎప్పటికైనా మన తల్లిదండ్రులు మన కుటుంబం మనకి యాదికొస్తుంది, ఎప్పటికైనా గుర్తొస్తుంది. ఎంత బాధపడతారు మీరు. అదే మనకు ఒప్పించి నచ్చజెప్పి మీరు చేసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటారు, మనం మంచిగా ఉంటాం ఫ్రెండ్స్. ఇంకో గంగకు వచ్చినాం మా పిల్లలు ఫ్రెండ్స్ అందరూ. రాజు ఫర్ రాజు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్. ఇగో గంగ బాగా వాటర్ వస్తలేదు. ఓకే.